పత్రిజీ ఆరాధనోత్సవాల్లో ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు చిన్ననాటి నుండే ధ్యానం, యువత ధ్యాన సాధన చేసినప్పుడు వారి యొక్క జీవిత ధ్యేయంతో జీవిస్తూ ఉంటారు అనేటువంటి కలలు కన్నారు. సో వారి యొక్క స్ఫూర్తితోనే మనం ధ్యాన యువ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. ఈనాటి ధ్యాన యువలో మనం పత్రిజీ చెప్పిన అద్భుతమైన కాన్సెప్ట్ బిఏ మాస్టర్. అసలు మాస్టర్ అంటే ఎవరు, దేని మీద మాస్టరీ సంపాదించాలి, మాస్టరీ అంటే వేరే వాళ్ళ మీద ఆధిపత్యమా అనే అటువంటి అద్భుతమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ అజయ్ బాబు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. యువత విద్యార్థులు మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. ఎస్ అజయ్, వెల్కమ్ టు పత్రిజీ ఆరాధనోత్సవాలను ధ్యాన యువ. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. సో ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి వారికి, పత్రిజీ సార్కి నా ఆత్మకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ. నైస్ అజయ్, మీరు చెప్పండి, ఎప్పుడు పత్రిజీ కాన్సెప్ట్స్ వినడం స్టార్ట్ అయింది, ఏ ఏజ్లో? సార్ ముందు దానికన్నా ముందు నా ఇంట్రడక్షన్ ఇస్తాను. సో నా పేరు వచ్చి అజయ్ బాబు సార్. అది వెస్ట్ గోదావరి డిస్టిక్. నేను హైదరాబాద్లో బీటెక్ చేశాను. దాని తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో యాక్సెంచర్లో చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నాను. ప్రస్తుతం నేను సింక్రోని అనే బ్యాంక్లో, యుఎస్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు ఉంది. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేషన్. సో సంకల్ప శక్తి జరిగింది, బట్ ఆ టైంలో నాకు సంకల్ప శక్తి అని తెలీదు. సో లేటర్ నాకు అర్థమైంది సంకల్ప శక్తి. లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ నా పర్పస్కి అలైన్ అయింది అనమాట. రైట్. సో అంటే పత్రిజీ చెప్పిన బిఏ మాస్టర్ అనే కాన్సెప్టే స్ఫూర్తి అన్నిటికీ స్ఫూర్తి సార్. సో నేను యాక్చువల్గా 2022లో ధ్యానంలోకి వచ్చాను. సో అది కూడా నేను పిఎంసి ద్వారా వచ్చాను. పిఎంసి చాలా చాలా థ్యాంక్స్ సార్. సో ఎక్కువగా నేను యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉండేవాడిని, కానీ చిన్నప్పటి నుంచి నాకు ఒక కుతూహలం అవుతూ ఉండేది, నేను ఎవరు అని తెలుసుకోవాలని ఉండేది. సో నేను ఎవరు యాక్చువల్గా నా మైండ్ మీద నా కంట్రోల్ ఎలా వస్తుంది, సో నా మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఒక కోరిక ఉండేది. దాని మీద కమెంట్ రావాలని ఒక కోరిక బలంగా ఉండేది నాకు. సో 2011 వరకు నా మైండ్ మీద ఫుల్ కంట్రోల్ ఉంది. సో అవి స్కూల్ టాపర్గా ఉండాను. ఇంటర్మీడియట్లో 600 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో కూడా. సో క్యాంపస్ మంచిగా కాలేజ్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత మన వయసు పెరిగే కొద్దీ, మన అవకాశం పెరిగే కొద్దీ, సో మన నెంబర్ ఆఫ్ చాయిసెస్ పెరిగే కొద్దీ, సో మనకి స్వేచ్ఛ పెరిగే కొద్దీ అది ఎలా యూటిలైజ్ చేసి తెలియక, సో మనకు కొంచెం డివేట్ అవుతాం కదా. సో డివేట్ అయ్యి, సో నా మైండ్ మీద కొంచెం కంట్రోల్ తప్పింది. తర్వాత 2020 నుంచి ఎదుగుతున్నాను ఎలా మళ్ళీ నాకు కంట్రోల్ రావాలని చెప్పి. ఆ టైంలో నాకు పిఎంసి అనేది యూట్యూబ్లో దొరికింది. వీడియో? సో ఫస్ట్గా దొరికిన వీడియో అంటే న్యూటన్ సార్. అది కూడా మన్నాంతర జీవితం చూశాను. వాహ్, సూపర్. అంటే ప్రతి యువత మైండ్ మీద కంట్రోల్ కావాలన్నా, వాళ్ళ ఉన్న డిస్ట్రాక్షన్ నుంచి బయటపడాలంటే పిఎంసిలో ఉన్న వీడియోస్ చూస్తే వారికి సమాధానం అందుతుందని యు ఆర్ అన్ ఎగ్జాంపుల్. ఒక సమాధానం కాస్తే వాళ్ళ జీవితం మీద ఒక పెద్ద ఆశ కలుగుతుంది, వస్తుంది, వాళ్ళ గమ్యానికి కూడా దగ్గరగా చేరుకోవచ్చు. సూపర్, వండర్ఫుల్. ఈరోజు టాపిక్ కూడా అదే కదా. సో బిఏ మాస్టర్ ఏమిటి? బిఏ మాస్టర్ అంటే ఏంటి మాస్టరీ? సో దానికన్నా ముందు ప్రతిసారి మనకు చిన్న కాన్సెప్ట్ కూడా చెప్పారు. బిఏ మాస్టర్ ముందు 5 ఫింగర్ కాన్సెప్ట్ కదా. సో మనకి బాడీ ఉంది, మైండ్ ఉంది, ఇంటెలెక్ట్ ఉంది, సోల్ ఉంది, ఆల్ దట్ ఈస్, అలాగే పరమాత్మ అనుకోవచ్చు. సో దీంట్లో ఈ బాడీని, మైండ్ని, ఈ ఇంటెలెక్ట్ని, మూడింటిని కలిపి మన పర్సనాలిటీగా చెప్తాం. బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, పర్సనాలిటీ పర్సన్ ప్లస్ రియాలిటీ అంటే వ్యక్తిత్వం, వ్యక్తి యొక్క వాస్తవికత. సో ఈ మూడు కలిపి పర్సనాలిటీ చెప్తాం. ఇది సోలు, ఇది ఒక వచ్చి మనకి ఆల్ దట్ ఈస్, లేకపోతే మనకి పరమాత్మ, లేకపోతే గాడ్ అని చెప్తాం. సో ఈ మాస్టరీ అనేది ఏంటంటే ఈ వ్యక్తిత్వం మీద ఎలా మాస్టరీ సంపాదించుకోవడం అనేది మన బిఏ మాస్టర్ అన్నమాట. పర్సనాలిటీ మీద ఆధిపత్యం ఎదుటి వ్యక్తుల మీద కాదు, మన పర్సనాలిటీ మీద మన ఆధిపత్యం ఎలా సంపాదించుకోవాలి. సో పర్సనాలిటీలో ఏమేమి ఉన్నాయి? బాడీ ఉంది, మైండ్ ఉంది, ఇంటెలెక్ట్ ఉంది. సో జనరల్గా మనకి బాడీ మీద మ్యాక్సిమం అందరికి కమాండ్ ఉంటుంది. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మైండ్ మీద, ఇంటెలెక్ట్ మీద కమాండ్ ఉండదు మనకి. సో మన కంట్రోల్లో ఉండదు. దాని కంట్రోల్ తెప్పించుకోవడానికే మనకి ఈ బిఏ మాస్టర్ అనేది చాలా చాలా ఉపయోగపడింది. అందరూ బాడీని పట్టించుకుంటారు కానీ బాడీని రన్ చేస్తున్న మైండ్, దానికి మూలమైన ఇంటెలెక్ట్, ఈ అన్నిటిని నడిపించే సోల్ గురించి ఆలోచించట్లేదు. సో అందుకే మా ప్రతి స్టార్టింగ్ ఎత్తుకునే ముందు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్, మై డియర్ గాడ్స్ అని చెప్తారు. మళ్ళీ రిపీట్. సో మై డియర్ ఫ్రెండ్స్ అంటే సోల్ లెవెల్, మాస్టర్ అంటే విశుద్ధ లెవెల్, గాడ్స్ ఇక్కడ నుంచి గాడ్ లెవెల్. సో ఇది వచ్చి మై డియర్ ఫ్రెండ్, మై డియర్ మాస్టర్, మై డియర్ గాడ్స్. సో దాని మీనింగ్ అదే మాట, అల్టిమేట్. సో ఎందుకంటే సోల్ లెవెల్ ఉన్నప్పుడు అంతా మన ఫ్రెండ్ గా చూస్తాం. మిత్రత్వం అనేది ఒక ఆత్మ లక్షణం. సో దయ, కరుణ, ప్రేమ,
ఆనందం ఎలా అయితే ఆత్మ యొక్క వివిధ లక్షణాలు ఉన్నాయో, వివిధ భావాలు ఉన్నాయో, సో మిత్రత్వం కూడా ఆత్మ యొక్క భావం. సో ఎప్పుడైతే మనం సోల్ లెవెల్ దాటామో, సోల్ లెవెల్ దాటమంటే ఫస్ట్ ఎన్లైట్మెంట్. సో ఇక్కడ ఈ విశుద్ధ వచ్చిన సెకండ్ ఎన్లైట్మెంట్, ఇది దాటిన తర్వాత థర్డ్ ఎన్లైట్మెంట్ రకరకాలు ఉంటాయి కాబట్టి ఇక్కడికి అవడం మాస్టర్. సో విశుద్ధాన్ని దాటడమే మాస్టర్. సోల్ లెవెల్ ని దాటి విశుద్ధాలకు ఎంటర్ అవ్వడం మాస్టర్. సో అప్పుడు నీ పర్సనాలిటీ మీద ఫుల్ కంట్రోల్ వస్తుంది. సో సోల్ లెవెల్ దాటినప్పుడు నీ పర్పస్ కూడా నీకు తెలుస్తుంది, ఎందుకు వచ్చామో తెలుస్తుంది. సోల్ ఆడి గేమ్స్ కూడా తెలుసుకోవచ్చు. సోల్ దాటి కూడా అది సోల్ దాటి స్పిరిట్ ఉంటుంది. సో స్పిరిట్ లెవెల్ ఉన్నారు మా పిరమిడ్ మాస్టర్, అందుకే పిరమిడ్ మాస్టర్స్ అన్నారు. సో ఆల్రెడీ అంత జన్మల్లో చాలా జన్మల్లో వాళ్ళు అన్ని అధిగమించి మాస్టరీ చేశారు కాబట్టి వాళ్ళు పిరమిడ్ మాస్టర్ అన్నారు. వాళ్ళని అందుకే వాళ్ళు ప్రతిసారి తీసుకొచ్చారు మనకి పిరమిడ్ పిఎస్ఎస్ఎంలో. సో ముందుగా మనం బాడీ మైండ్ ఇంటెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో అందరూ ఏం చేస్తారంటే మనం ఏమనుకుంటాం అంటే మన బాడీ కాదనుకుంటాం. మన బాడీ మాత్రమే కాదు, బాడీ మించి మైండ్ ఉంది, మైండ్ మించి ఇంటెలెక్ట్ ఉంది, ఇంటెలెక్ట్ మించి సోల్ ఉంది, సోల్ మించి స్పిరిట్ ఉంది. సో మన బాడీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆకలేస్తుంది అన్నప్పుడు ఎంత తింటామో తెలియదు మనకి, ఏదో టీవీ చూసుకుంటా తింటూ ఉంటాం. సో మనం దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం అనమాట. సో ఎప్పుడైతే మనం దానికి ఎంత అవసరం అవుతుందో అంత చెప్తుంది బాడీ నెవర్ టెల్ లైస్. సో బాడీ ఎప్పుడు అబద్ధం చెప్పదు. సో బాడీ ఎప్పుడు నిజమే చెప్తుంది. సో దాన్ని అర్థం చేసుకున్న ఇదిలో ఉండాలి. అంటే అందరి మాటలు వింటున్నాం కానీ మన బాడీ చెప్పేది లేదు. ప్రతి యువత సోషల్ మీడియాలో ఎవరో చెప్పేది వినడం, హీరోలు చెప్పేది వినడం, క్రికెటర్లు చెప్పేది కాకుండా నీ బాడీ న్యూట్రిషన్ డోంట్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కందిపప్పు పడింది సార్, పడపోవచ్చు. కందిపప్పు తింటే మంచిది అని అందరు తినేయద్దు. మన బాడీ నేచర్ బట్టి ఉంటది. సో ఎందుకంటే నీ డిఎన్ఏ ఉంటుంది, మీ తాతలు ఏందన్నారో ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో చపాతీ తింటాను, నేను రోజు చపాతీ నాకు వేడి వస్తుంది, ఎందుకంటే మా తాత డిఎన్ఏ లేదు అది బాడీ. ఎందుకంటే నీ బాడీ అంటే నథింగ్ బట్ డిఎన్ఏ. ఓకే. సో ఇక్కడ గేమ్ ఏంటంటే డిఎన్ఏకి నీ సోల్ కి గేమ్ ఆడుకుంటారు. సో నీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోల్ లెవెల్లో మీ భర్త చూస్ చేసుకున్నప్పుడు ఈ కుటుంబంలో పుడితే ఈ డిఎన్ఏ నాకు ఉంటుంది తెలిసినా కానీ సోల్ ఏం చూసుకుంటుంది, దాంతో గేమ్ ఆడుతుంది. నేను అధిగమిస్తాను లేదా అని చూసుకొని సోల్ ఆ బాడీలో ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారికి లెఫ్ట్ హ్యాండ్తో రాసే అలవాటు ఉంది, మా నాన్నగారికి లెఫ్ట్ హ్యాండ్తో రాసే అలవాటు ఉంది. ఇప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది బై డిఫాల్ట్. వచ్చేసింది ఆల్రెడీ? రాలేదు, కానీ అధిగమించడం. వావ్, అదే మాస్టరీ అంతే, పర్సనాలిటీ మీద మాస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ రోజు నేను లేచి లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ తీసుకుంటా ఆటోమేటిక్గా. సో 10 రోజుల తర్వాత నాకు ఒక ఎరుగు కలిగి సో రోజు ఎందుకు లెఫ్ట్ హ్యాండ్తో తీసుకుని రైట్ హ్యాండ్తో తీసుకుంటా ఫోన్ అని చెప్పి రైట్ హ్యాండ్తో తీసుకున్నాను. సో అప్పుడు ఏమైంది, మీ డిఎన్ఏ ప్యాటర్న్ లేకపోతే మీ హ్యాబిట్స్ అనే ప్యాటర్న్ బ్రేక్ అయ్యి న్యూరోనెట్స్ అనే పాత్ బ్రేక్ అయ్యి కొత్తగా మీరు ఒక కొత్త న్యూరోనెట్ పాత్ ఏర్పడుతుంది. సో దానివల్ల కొత్త ఎనర్జీ వస్తుంది మీలో. వావ్. సో బాడీ మీద మాస్టరీ రావాలంటే ముందు బాడీ చెప్పేది వినాలి. మీ అలవాట్లు ఏంటో మీకు తెలియాలి, మీ నమ్మకాలు ఏంటో తెలియాలి, మీ భావాలు ఏంటో తెలియాలి. సో అన్నీ మీరు నిజం చేయాలి. ఈ నిజం చేయాలంటే మీలో ఎరుక ఏర్పడాలి. ఈ ఎరుక ఏర్పడాలంటే ధ్యానం కావాలి. సో ధ్యానం కలిగినప్పుడు ఎప్పుడైతే మీ చైతన్యమైన పెరిగినప్పుడు మీలో ఒక ఎరుక కలుగుతుంది, అవేర్నెస్ కలుగుతుంది. అవేర్నెస్ బాడీ పట్ల మీరు ఏ ఆలోచిస్తున్నారు, మీ భావోద్వేగాలు ఎలాగున్నాయి వాటి పట్ల ఎరుక కలిగినప్పుడు మీ అక్కడ ఒక స్విచ్లా పనిచేస్తుంది. అది ఎప్పుడు కంటే అప్పుడు వేసుకోవచ్చు, ఆఫ్ చేయొచ్చు. సో ఎరుక అనేది మీకు ఒక టూల్ లాంటిది అనమాట. అంటే బాడీని వినాలన్నా మనకి ఎరుక రావాలన్నా ఫస్ట్ బేస్ మాస్టర్ అవ్వాలంటే ముందు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తేనే మీకు అప్పుడు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. మీ యొక్క కాన్షియస్నెస్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు మీరు మైండ్ లెవెల్ కన్నా దాటి ఉన్నారు కాబట్టి ఈజీగా మీకు కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని చూడాలంటే ఇలా చూడొచ్చు, మిమ్మల్ని అందరినీ కలిసి చూడాలంటే ఇక్కడ ఏరియల్ వ్యూలో చూడాలి. అంటే ఈ స్థాయిని దాటి ఇలా చూస్తే కానీ అందరూ చూడగలరు. సో పత్రిజీ సార్ ఒకసారి ఏం చెప్పారంటే, సో పిరమిడ్ మాస్టర్ అనేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నుంచి చంద్రుడు చూస్తే తెల్లగా కనిపిస్తాడు, నైట్ చాలా అందంగా తెల్లగా కనిపిస్తాడు. సో అక్కడ నుంచి ఇక్కడ భూమిని చూస్తే అందంగా కనిపిస్తుంది. సో పిరమిడ్ మాస్టర్ అనేవాడు చంద్రుడిని భూమిని రెండింటిని ఒకేలా చూస్తాడు, రెండింటిని ఒకేసారి చూడగలరు, ఒకేసారి చూడగలిగే వారే పిరమిడ్ మాస్టర్. ఇంకా పిరమిడ్ యంగ్ మాస్టర్ది చెప్పలే నలవి కాదు, ఇక వాళ్ళ పవర్ ఎక్కువగా. అవును సార్. సో ఎప్పుడైతే జనరల్గా మనకి 30 years ఏజ్లో సోల్ అవేకన్ అవుతే స్టేట్లో జనరల్గా మెడిటేషన్లోకి ఎంటర్ అవుతానికి పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువ 30+ ఎక్కువ మెడిటేషన్ ఎంటర్ అవుతూ ఉంటారు. సోల్ అవేకన్ స్టేట్ అనమాట అది. సో ఆ స్టేట్లో ఎవరైతే మెడిటేషన్లోకి వస్తారో వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టే పిల్లలకి ముందే మెడిటేషన్ రావడం వల్ల వాళ్ళ డిఎన్ఏ బ్రేక్ చేసి పిల్లలకి అద్భుతమైన భవిష్యత్తు అవ్వచ్చు. మీ ప్యాటర్న్స్ అని బ్రేక్ అవుతాయి, మీ హ్యాబిట్స్ అని బ్రేక్ అవుతాయి, వాళ్ళు మంచి లైఫ్ని, ఆరోగ్యాన్ని, మంచి బాడీని కూడా ఇవ్వచ్చు మనం మెడిటేషన్ చేయడం వల్ల. మన బాడీ మైండ్ పైన మాస్టరీయే కాకుండా నెక్స్ట్ కూడా అద్భుతమైన జనరేషన్ ని క్రియేట్ చేసే ఒక అద్భుతమైన టూల్ ఇది. అవును సార్, అందుకే యంగ్స్టర్స్ అందరూ మెడిటేషన్ రావాలి. రైట్, స్కూల్లో కూడా మనం ఇంక్లూడ్ చేయాలి యాక్చువల్గా.
రైట్. ఇప్పుడు బాడీ మీద మాస్టరీ, అవును సార్. ఏం తినాలి, ఎంత తినాలి, ఇది చెప్తుంది అలారం. ఓకే, నెక్స్ట్ మైండ్ మీద మాస్టరీ. సో మైండ్ మీద మ్యాథ్స్ సార్. సో దానికన్నా ముందు చిన్న ఒక స్టేట్మెంట్ సార్. సో నేను రకరకాల అన్ని ఆర్గనైజేషన్ చూశాను. సో అన్ని ఆర్గనైజేషన్లు లేనిది మన ఆర్గనైజేషన్లో ఉంది ఏంటంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అందరూ కోరుకునేది అది. స్వేచ్ఛ అందుకని అదే అలైన్మెంట్ అంటే. అలైన్మెంట్ అంటే స్వేచ్ఛ. సో అన్ని బంధాల నుంచి విముక్తే స్వేచ్ఛ. ఆధ్యాత్మికత పేరుతో మళ్ళీ బంధించడమే జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర. జరుగుతుంది. అది మన దగ్గర లేదు, ఎందుకంటే అంత గొప్ప మాస్టర్ కాబట్టి. సో అందుకని ముందు అసలు పత్రి సార్ ఎవరో చిన్న మొక్కలో చెప్తాను సార్. నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ రోజు నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, రెండో రోజు సో నాకు ఒక విజన్ వచ్చింది. విజన్ ఏంటంటే, సార్ చిన్న గృహలో పత్రి సారు కాషాయ వస్త్రాలు వేసుకొని బుద్ధులా కనిపించాడు. సో బుద్ధుడు ఏమో అనుకొని చాలా సంవత్సరాలు అలాగే కనిపించే సార్ బుద్ధుడు అని చెప్పేవాడిని. బుద్ధుడు సార్ మంచి అని చెప్పి కొన్ని రోజులతో నాకు అర్థమైంది ఏంటంటే, సార్ బుద్ధుడు కాదు వశిష్ఠ మహర్షి అని అర్థమైంది. వావ్, స్టార్టింగ్ లోనే వశిష్ఠ మహర్షి. అది కూడా ఎందుకంటే ఎలా అంటే, అందరూ మైత్రేయ బుద్ధుడు అంటే ఆ బుద్ధుడే మళ్ళీ వచ్చాడు, మైత్రేయని పేరు పెట్టుకున్నాడు కాదు. సో వశిష్ఠ మహర్షి తర్వాత నెక్స్ట్ ఇన్కార్నేషన్లో ఏమైందంటే, ద్వాపరయుగంలో ఆయన మైత్రేయుడిగా పుట్టాడు అన్నమాట. మైత్రేయ మహర్షి అంటారు ఆయన ద్వాపరయుగంలో. ఆయన శ్రీకృష్ణుడి దగ్గర, తర్వాత అలా మనవడు అయినటువంటి వాల్మీకి కొడుకు అయినటువంటి పరాశర మహర్షి దగ్గర శిష్యుకం చేసి మైత్రేయ ముందు రాజు తర్వాత మహర్షిగా పుట్టాడు. అదంతా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అన్నమాట. దాని తర్వాత అప్పుడు మైత్రేయుడు అనే పేరు అప్పటి నుంచే ఉందండి, మైత్రేయ మహర్షి అన్నమాట యాక్చువల్గా ఆయన. సో దాని తర్వాత మైత్రేయ బుద్ధుడిలో కూడా ఉన్నాడు, దాంతో భూసత్తుడిగా ఉన్నాడు. దాని తర్వాత మనం ఇప్పుడు మైత్రేయ బుద్ధుడిగా వచ్చి ఈ బుద్ధత్వాన్ని కలిపి మైత్రేయ బుద్ధ అనే పదాన్ని అంటే సార్ యాక్చువల్గా 100% బుద్ధుని ఉపయోగించిన వాడు బుద్ధ అంటారు. అది ఆ పదాన్ని ఇలా ఇక్కడ జత చేస్తారు. మైత్రేయ అనేది యాక్చువల్గా అందరికీ మైత్రేయత్వం ఉంటుంది, ఆత్మస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి మైత్రేయత్వం ఉంటుంది. ఆయన మైత్రేయ అనేది ఆయన పేరు ముందు మహర్షి ముందు. ఇప్పుడు మనకి మన గౌతమ బుద్ధుని గౌతమ్ ఎందుకంటారు, వాళ్ళ మదర్ పెంచింది కాబట్టి గౌతమ్ అనే ఆమె గౌతమ బుద్ధుడు గౌతమి అని యాడ్ అయింది, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు అది. సో మైత్రేయ బుద్ధుడు కూడా మైత్రేయుడు ఎందుకు వచ్చిందంటే మైత్రేయ మహర్షి అయినా అదే వశిష్ఠ మహర్షి మళ్ళీ ద్వాపరయుగంలో మైత్రేయ. ఓకే, ఇది ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. ఇక మైండ్ పైన మాస్టరీ, మైండ్ పైన మన పత్రిక చెప్పిన అద్భుతమైన వాక్యం ఏంటంటే, తులసి దళంలో 2 ఆకులు ఎలా ఉంటాయో, ఒక ఆకుడు వచ్చి ధ్యానము ఉందా చెప్పినట్టు, రెండోది వచ్చి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అని విషయం తెలిసినప్పుడే మాత్రం నీకే మాస్టర్ వస్తుంది, లేకపోతే రాదు. అప్పుడు దాకా ఎవరో నడిపిస్తున్నాను అనుకుంటే నీ మీద నీకు మాస్టర్ ఎలా వస్తుంది? సో నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తను తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు మాస్టర్ అనేది వస్తుంది. నీకు నువ్వే సృష్టికర్త అని తెలుసుకున్నప్పుడు ఫ్రీడమ్ కూడా వస్తుంది. ఫ్రీడమ్ వస్తుంది, అన్ని నువ్వే నీ ద్వారా జరుగుతుందని తెలుస్తుంది. రైట్. ఇప్పుడు మన యువతకి అర్థం కావాల్సిన పాయింట్ అజయ్, ఏంటి ఫ్రీడమ్ అంటే ఏంటి? మన దగ్గర ఇచ్చే ఫ్రీడమ్ ఏంటి? అందరూ కోరుకునే ఫ్రీడమ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్? యువత మీనింగ్ వేరే తీసుకుంటారు కదా, వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్? సో ఫ్రీడమ్ అంటే ఏంటి సార్? ఎదుటి వ్యక్తి ఎలాగున్నా యాక్సెప్ట్ చేయగలగడం, ఇది అస్సలు పాయింట్. అవును సార్. ఫ్రీడమ్ అంటే విచ్చలవిడిగా ఉండడం కాదు. అవును, ఇది ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు యాక్సెప్ట్ చేయగల సహనం, ఓర్పు, ఆ జ్ఞానం నీకు రావను. ఫర్ ఎగ్జాంపుల్ మా బడ్డోడు ఉన్నాడు, మా బాబు ఉన్నాడు నాకు 2.5 years. వాడు నన్ను ఏం చేశాడు, స్కేల్ తీసుకొచ్చి మొత్తం లాగేశాడు. లాగేస్తే ఏమైందంటే మొత్తం ఊడిపోయింది, పని చేయట్లేదు. అంతకుముందు నేను ధ్యానం రాకముందు అయితే చిన్న దెబ్బ కొట్టేవాడిని. ఎప్పుడైతే ధ్యానంలో వచ్చానో ఎరుకు వచ్చింది. ఏమైంది, చిన్నపిల్లడు ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేస్తాను చూస్తాడు, అది జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం వల్ల వాడు నేనే కొట్టలేదు. నెక్స్ట్ టైం మనం జాగ్రత్త పడాలి, వాడికి అందకుండా పెట్టడం అని. అందకుండా పెట్టడమా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమా, దాని వర్త్ ని, దాని వాల్యూని చెప్పాలి. ఇప్పుడు చాలా మంది మొబైల్ ఇస్తున్నారు, దాని వర్త్ వాల్యూ చెప్పాలి. ఇది ఇంత వాల్యూ, ఇంత వర్త్, అప్పుడు వాడు మాస్టరీ సంపాదించి జాగ్రత్తగా ఉంటాడు. పర్ఫెక్ట్ సార్. సో మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో ప్రతిదీ దృక్పథం మారిపోతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంతకుముందు జలుబు ఉండేది, వర్షం తడవాలంటే వర్షమా అవునా, వర్షం తడిస్తే జలుబు వస్తే అనే భయం ఉండేది. అదో నమ్మకం, అదో దృక్పథం. సో ఆ నమ్మకం ఉండేది. ఎప్పుడైతే వర్షం తడిస్తే నిజంగా జలుబు వచ్చేది, ఎందుకంటే నమ్ముతున్నావు కాబట్టి, నువ్వు వాస్తవం నువ్వే సృష్టికర్త కాబట్టి, నువ్వు నమ్మింది ప్రతి జరుగుతుంది. సో ఖచ్చితంగా నీకు జలుబు వస్తుంది, ఎందుకంటే నీ బాడీకి నువ్వే మాస్టర్ కాబట్టి, అది నీ మైండ్ మాట ఉంటుంది కాబట్టి. సో నువ్వు ఏ చెప్తే అది తింటుంది కాబట్టి ఖచ్చితంగా జలుబు వస్తుంది. మనం ఏం చేశానంటే, వర్షం ఫస్ట్ జూలై నెలలో, ఇప్పుడు జూన్ నెలలో వర్షం పడినప్పుడు మొత్తం షర్టిపేసి చక్కగా వర్షంలో కూర్చున్నాను, అరగంట సేపు కూర్చున్నాను. ధ్యానంలో ఎంజాయ్ చేస్తున్నా, వర్షాన్ని ఎంజాయ్ చేస్తాను. నేర్పించారు కదా ప్రతిసారి మనం వర్షాన్ని ఎంజాయ్ చేస్తాం. వర్షంలో ధ్యానం, ఎండలో ధ్యానం, ఎక్కడైనా ధ్యానం. ఎండలో ధ్యానం చెప్తాను, ఎండలో కూడా ధ్యానం చేస్తాను నేను. రోజు 11:30 నుంచి 12 వరకు ఎండలో కూడా ధ్యానం చేస్తాను. సో ఎండలో ధ్యానం చేయడం వల్ల చిన్న ఉపయోగం ఏంటంటే, చెప్పండి. సో ఎండలో ధ్యానం చిన్న ఉపయోగం ఏంటంటే, మీ తాడిని తెలుసుకోవచ్చు, మీ తాడి ఏ స్టేట్ లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ విబ్జర్ కనిపిస్తుంది అనుకో, మీ ఫ్రీక్వెన్సీ ఆ టైంలో మీకు ఆ కలర్ లో ఉన్నాడు,
వైలెట్ కలర్ లో ఉన్నట్టు. మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది అనుకో, సూర్యుడు కళ్ళు మూసుకున్నా కనిపిస్తాడు, లైక్ కలర్స్ కనిపిస్తాయి మీ తాడే ఉంటే కనుక. సో అప్పుడు బ్లూ కలర్ అనుకో, మీ ఫ్రీక్వెన్సీ ఆ లెవెల్లో ఉన్నట్టు. మీ ఫ్రీక్వెన్సీ జస్ట్ టెస్ట్ చేసుకోవడానికి చిన్న టెక్నిక్ అది. సో ఎలా కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మీ లైటింగ్ ఏ కలర్ కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది అనుకోండి, తెలిసిపోద్ది మీ బాడీ ఏ ఫ్రీక్వెన్సీ ఉంది, కాన్షియస్నెస్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంది. వాహ్, ఇప్పుడు మాస్టరీలో ఇంకొక అల్టిమేట్ పాయింట్ వచ్చింది అజయ్. మైండ్ మాస్టరీ రావాలన్నా ధ్యాన సాధన చేసినప్పుడు, ఎండలో సాధన చేసినప్పుడు, వర్షంలో సాధన చేసినప్పుడు, వర్షాన్ని ఎంజాయ్ చేసినప్పుడు కూడా మనల్ని మనమే టెస్ట్ చేసుకుంటాం, తెలుసుకుంటాం. అల్టిమేట్ మైండ్ని జయించడం మాస్టరీకి ఒక 2 అల్టిమేట్ పాయింట్స్. వండర్ఫుల్. నెక్స్ట్ ఇంటెలెక్ట్ని మాస్టరీ. సార్ ఇప్పుడు ఇంటెలెక్ట్ వచ్చేవరకు మనకి మెడిటేషన్తో పాటు బుక్స్ చదవాలి. బుక్స్ అసలు ఇంటెలెక్ట్ అంటే మాట్లాడదాం. దానికన్నా ముందు మనకి రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇన్ఫర్మేషన్ కానీ, ఫిలాసఫీ కానీ, థియరీ కానీ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కానీ, ఫిలాసఫీ కానీ, థియరీని కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు ఏమైంది, ఎక్స్పీరియన్స్గా వస్తుంది. ఎక్స్పీరియన్స్ నుంచి విజ్డమ్ వస్తుంది, అదే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ వాస్తవంగా మారుతుంది, అదే ట్రూత్. సో మనందరం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేయం. శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. సో ఎప్పుడైతే శ్రవణం చేసిన తర్వాత మననం చేసుకోవాలి, కాంటెంప్లేషన్ చేయాలి. కాంటెంప్లేషన్ చేసిన తర్వాత దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే నీ అంటూ నీ ఒక ప్రజ్ఞ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ షుగర్ తీగా ఉంటుందని చెప్పాను, చాలా చెప్తాను తీగా ఉంటుందని. మీకు ఎప్పుడు తెలుస్తుంది? అప్పుడు తీసుకొని దాన్ని తిన్నప్పుడే తెలుస్తుంది అదే తీపి అనేది ఎలా ఉంటుందో. సో మన భూమి మీద ఎందుకు వచ్చామంటే, భూమి మీదకి ఏ మానవుడైనా ఎవరైనా ఎందుకు వచ్చేదంటే నోన్ ద అన్నోన్. సో శూన్యంలో ఏది ఉండదు, పొటెన్షియల్గా అంతా ఉంటుంది. కాకపోతే దాని మెటీరియల్లో తెలుసుకోవడానికి, సో నోన్ ద అన్నోన్ అని తెలుసుకోవడానికి మాత్రమే, మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాత్రమే భూమి మీద ఎక్స్పీరియన్స్ కావడం కోసమే వచ్చాం. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మనకి జ్ఞానం వస్తుంది, ప్రజ్ఞ వస్తుంది. జ్ఞానం కూడా కాదు, ప్రజ్ఞ అనేది కరెక్ట్ అంట. సో జ్ఞానాన్ని మన నాలెడ్జ్ అంటాం, ప్రజ్ఞని విజ్డమ్ అంటాం. సో ఆ ప్రజ్ఞ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ ప్రజ్ఞ వస్తుందో మన ఇంటెలెక్ట్ యొక్క విస్తరణ చెబుతుంది. మనకి చిన్న వాక్యం ఉంది సార్, ఏంటంటే బుద్ధి వికసించినప్పుడే ఆత్మ పరిమళిస్తుంది. వావ్, బుద్ధి వికసిస్తేనే ఆత్మ పరిమళిస్తుంది. పువ్వు ఇలా విచ్చుకొని లేదు, వాసన రాదు. ఎప్పుడైతే బుద్ధి ఇలా వికసిస్తుందో అప్పుడే మీకు ఆత్మ యొక్క పరిమళం తెలుస్తుంది, ఆత్మ సువాసన తెలుస్తుంది. మీరు మైండ్ రిస్ట్రిక్ట్ మైండ్గా ఉన్నారనుకోండి, మీకు ఆత్మ యొక్క విలువ తెలియదు, లేకపోతే ఆత్మ యొక్క లక్షణాలు మీకు తెలియదు. ఎప్పుడైతే మనం బ్రాడ్ మైండ్గా, ఓపెన్ మైండ్గా ఉన్నాం అనుకోండి, సో మన పిఎస్ఎస్లో ఉన్నదే అది. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాం. మనం కొత్త వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏమైనా ప్రోగ్రామ్ పెట్టామనుకోండి, వాళ్ళు నిజంగా ధ్యానం చేయడానికి వచ్చారా లేకపోతే తినడానికి వచ్చారా ఆలోచించాం, ముందు భోజనం పెడతాం. మనం ఓపెన్ మైండ్, వేరే దాంట్లో అలా ఒప్పుకోరు కదా, వేరే ఆర్గనైజేషన్లో. సో మనం అలా ఓపెన్ మైండ్గా ఉండటం వల్ల మనకి చాలా మంది రీచ్ అవ్వగలుగుతున్నాం. రైట్. సో ఇంటెలెక్ట్ని మనం మాస్టరీ సాధించాలి అంటే తెలుసుకున్న విషయాలన్నీ ఆచరిస్తూ అనుభవ జ్ఞానం గడిస్తే ఆ నాలెడ్జ్ అంతా విజ్డమ్గా, ప్రజ్ఞగా మారడమే బుద్ధత్వం, బుద్ధుడు. అదే ఇంటెలెక్ట్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి మనం. అదంతా పర్సనాలిటీలో ఉంది ఇంటెలెక్ట్. అవును సార్, పర్ఫెక్ట్. బాహ్య ప్రపంచంలో వాళ్ళు ఇది సాధించారు, వీళ్ళు అది సాధించారు, ఇటువైపు ఉంది. ఇక్కడ అంతే కదా, ఇదే అంటారు పత్రిక, ఇటువైపు ఉంది, ఇది దీన్ని ఇటువైపు తీసుకురావాలి. అంతే, ఆత్మ నుంచి దాని జ్ఞానం నేర్చుకోవాలి. ఆత్మ అంతా, ఆత్మ ఏమంటారంటే, సో లాగ్ ఆఫ్ ది స్పిరిట్ అంటారు. స్పిరిట్ యొక్క మెమరీయే సోల్ అంటారు. సో అదేం చేస్తుందంటే జ్ఞానం మొత్తం ఉంచుకుంటుంది దాని దగ్గర. ఆ జ్ఞానాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సోల్లో ఉన్న జ్ఞానం మొత్తం మన బుద్ధిలోకి వస్తుంది. సో బుద్ధి వికసిస్తుంది. సో మనం చూసే దృక్పథం అంతా మారిపోద్ది. ఎప్పుడైతే నీ బుద్ధి మారిందో అందరూ బుద్ధిలా కనిపిస్తారు నీకు, అందరూ మన మైతుల్లో కనిపిస్తారు, అందరూ నీకు ఫ్రెండ్స్లా కనిపిస్తారు. సో ఈ దృక్పథంలో మార్పు రావాలి. దృక్పథం మార్పు రావాలంటే ముందు మెడిటేషన్ చేయాలి, దాంతోపాటు మంచి మంచి బుక్స్ చదవాలి. మన దగ్గర అద్భుతమైన బుక్స్ ఉన్నాయి. ప్రపంచంలో అందరి బుక్స్ మనం తర్జుమా చేసాం, తెలుగులో మార్చేసాం. అద్భుతమైన బుక్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. అందరూ మనకి మెయిన్ బుక్ ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతకుముందు రామాయణం చదివేటప్పుడు రావణుడిని విలన్గా చూసేవాడిని, రాముని హీరోలా చూసేవాడిని. ఎప్పుడైతే 40 Masters బుక్స్ ఉన్నాయో దాంట్లో శ్రీరాముడు చెప్తారు, సీతాదేవి చెప్తారు, నేను అందరూ ప్లాన్ చేసుకుని వచ్చాము, ఆయన పని అది, నా పనిది. సో అదంతా గేమ్, అది ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు, ఇట్స్ రోల్ పాత్ర. సో యువత ఆ విషయం తెలుసుకోవడం వల్ల ఎలా యూజ్ అవుతుంది అజయ్? ఎలా యూజ్? ఫర్ ఎగ్జాంపుల్ సార్, యువత ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ అయిన రీసెంట్ టైంలో, అప్పుడు మెడిటేషన్ ఇంకా నాకు తెలియని టైంలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, భార్య భర్తల తర్వాత అత్తమామలకి భార్యల మధ్య గొడవలు ఉంటాయి. దాంట్లో కొంచెం సఫర్ అవుతూ ఉంటాం, లేదా ఎందుకు ఎలా అవుతుందని. ఎప్పుడైతే మనకి ఈ విషయం తెలిసిందో, ఈ జ్ఞానం వచ్చిందో, ముందు మన ఎనర్జీ లెవెల్ పెంచుకుంటాం. ఎనర్జీ లెవెల్ పెంచుకుంటే 50% ప్రాబ్లమ్స్ అవుట్. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ పెరిగిందో ఆ ఫ్రీక్వెన్సీలో అలాంటి వాళ్ళు మాట్లాడరు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మనం జ్ఞానం తెలుసుకుంటాం, మనం నేర్చుకోవడానికి వచ్చాము, ఎప్పుడైతే నేర్చుకోవడం అయిపోయింది అనుకోండి, ఆ విషయం మళ్ళీ రిపీట్ అవ్వదు. మీలోంచి వెళ్ళిపోతే, కంప్లీట్ అయిపోతే ఆ విషయం మళ్ళీ రిపీట్ అవ్వదు మీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్, నా మనీ మీద ఒక చిన్న అపనమ్మకం ఉండేది. ఎలా ఉండేదంటే, మనీని ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, అయిపోతుంది.
అని ఒక చిన్న అమరకం ఉండేది. ఎప్పుడైతే మనం రామ్తా బుక్స్ లేకపోతే సేత్ అనే మహాన్ యొక్క బుక్స్ చదవడం మొదలుపెట్టానో అప్పుడు అర్థమైంది డబ్బుని మనం ఎంత బాగా ఉపయోగించగలిగితే, ఎంత మంచిగా ఉపయోగించగలిగితే అంత బాగుంటుంది. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతమందికి మనం హెల్ప్ చేయొచ్చు. మనం హెల్ప్ చేస్తే అంత తిరిగి వస్తూ ఉంటుంది, తిరిగి వస్తుంది. సో తిరిగి రావడం వచ్చింది సార్. రేపు కొంతమంది తిరిగి వస్తుంది అని చెప్పి 100 రూపాయలు ఖర్చు పెడుతుంది. అట్లా చేస్తే మళ్ళీ ఆశించకుండా చేయాలి. అది నిష్కామ కర్మ. పర్ఫెక్ట్. వావ్, ఇది మాస్టరీ అంటే ఇది మాస్టరీ కదా. ఇంటెలెక్చువల్ గా మాస్టరీ అంటే ఏం చేస్తే ఏమైపోతుందో అని. సో మాస్టరీ, పర్సనాలిటీ మీద మాస్టరీ వచ్చినప్పుడు రిలేషన్షిప్ లో ఇష్యూస్ క్లియర్ అయితే క్రియేషన్ ఈజీ అవుతుంది. పర్ఫెక్ట్. క్రియేషన్ ఎప్పుడైతే మీ ఎనర్జీ హైగా ఉంటుందో, మీ కాన్షియస్ లెవెల్ ఎప్పుడైతే మీ సోల్ లెవెల్ దాటి ఉంటుందో, లేదా సోల్ లెవెల్లో ఉంటుందో, మీ ఏది అనుకున్నా సంకల్పం ఈజీగా నెరవేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సంకల్పం గురించి. సంకల్ప శక్తి అనేది మనకు ప్రతిసారి మనకి ఇచ్చిన ఒక రైట్, అది ఒక ఆస్తి, బర్త్ రైట్, ప్రాపర్టీ, ఆస్తి మనకి ఇచ్చిన ఆస్తి అంటే ప్రతిసారి ఇచ్చింది. ధ్యానంతో పాటు సాకారంతో పాటు మనకి ఇచ్చిన ఆస్తి ఏంటంటే సంకల్ప శక్తి ఇచ్చాడు ఆయన మనకి. మనం ఏదైనా క్రియేట్ చేయగలం, ఎందుకంటే మనం వీఆర్ గాడ్స్. మీరు నమ్మినా అమ్మపోయినా అది గాడ్. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే మీ వ్యక్తిత్వం మీ దైవత్వాన్ని డామినేట్ చేస్తుంది. వ్యక్తిత్వము దైవత్వాన్ని డామినేట్ చేస్తుంది. సో మన చక్రాస్ లోవర్ 3 చక్రాస్ వ్యక్తిత్వం అయితే, హైయర్ 4 చక్రాస్ వచ్చి దైవత్వం. ఎప్పుడైతే మీరు లోవర్ 3 చక్రాస్ ఉంటారో మీ వ్యక్తిత్వం మాత్రమే ఉంటుంది, దైవత్వం మీరు రిఫ్లెక్ట్ చేయలేరు. ఎప్పుడైతే మీరు 3 చక్రాస్ దాటి వెళ్తారో మీ దైవత్వం మీ వ్యక్తిత్వంలోకి వస్తుంది. సో అందుకే ఒక కొటేషన్ ఉంటుంది, ఈచ్ సోల్ ఈజ్ డివినిటీ పొటెన్షియల్, ద ఓన్లీ గోల్ ఈజ్ మేనిఫెస్ట్ ద డివినిటీ విత్ ఇన్ అని. సో దైవత్వాన్ని ఎప్పుడైతే మనలో మేనిఫెస్ట్ చేసామో, మన వ్యక్తిత్వంలో పొందుపరిచామో అంత అద్భుతంగా జరుగుతుంది. ఓకే, అదే సంకల్ప శక్తి. అదే సంకల్ప. కళ్ళు మూసుకొని ఇట్లా అనుకోవడం కాదు, ముందు వీటిని జయిస్తూ ఆ దైవత్వాన్ని దీనికి డౌన్లోడ్ చేయాలి. ఎదుటివాడు 100 సార్లు అనుకుంటే మనం ఒకసారి కూడా జరుగుతుంది, ఎందుకంటే మనకి శక్తి ఎక్కువ ఉంది కాబట్టి, క్లారిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ యువతకి అల్టిమేట్ పాయింట్ అజయ్ ఏంటంటే, ప్రతిదీ డౌన్లోడ్ యుగంలో ఉన్నాగా. అవును సార్. ఒక మంచిది నచ్చిందంటే డౌన్లోడ్ చేస్తాం. ఒక మంచి వీడియో కానీ, ఒక మంచి పాట కానీ, ఒక మంచి ఇన్స్పిరేషనల్ వీడియో డౌన్లోడ్ చేస్తాం. మన సోల్లో ఉన్న నాలెడ్జ్ ని డౌన్లోడ్ చేసుకోవడమే మాస్టరీ. పర్ఫెక్ట్ సార్. అంతే సార్. ఎన్నో జన్మలు ఉన్న జ్ఞానాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ జ్ఞానాన్ని అప్లై చేస్తే మాస్టర్ వచ్చేస్తారు. అది డౌన్లోడ్ చేసి అప్లై చేయాలి. డౌన్లోడ్ చేస్తారు కానీ అప్లై చేయరు. ఎవరో అప్లై చేస్తారు, 2 రోజులు మానేస్తారు, మళ్ళీ జీవితాంతం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అదే నువ్వు అయిపోతావు. రైట్. సంకల్పశక్తి ప్రతిసారి సంకల్పశక్తి అయిపోయాడు ఆయన, ఏదనుకుంటే అది అయిపోద్ది. ఇంకోటి మనకు నేర్పించారు అది సంకల్పశక్తి అనేది. మన మైండ్ని ఇంటెలెక్ట్ ట్రాన్స్లేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మైండ్ని ట్రాన్స్లేట్ చేయడానికి మ్యూజిక్ వాడతారు. ఆ టైం వరకు చాలా బాగుంటుంది. మ్యూజిక్ వాడినంత సేపు, ఇలా మ్యూజిక్ విన్నంతసేపు మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, అంతా బాగుంటుంది. బుక్ చదివినంతసేపు ఇంటెలెక్ట్ బాగుంటుంది, ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటాం కాబట్టి. దాని తర్వాత కూడా మనం అది రిమైనింగ్ 24 గంటలు 23 గంటలు కూడా ఎలాగే ఉండాలంటే ఎరుక అనేది చాలా ముఖ్యం. ఆ ఎరుకతో ఉన్నప్పుడే మిమ్మల్ని టెస్ట్ చేసుకోవచ్చు, రిమైనింగ్ 23 గంటలు 24 గంటలు ఎలా మనం బతుకుతున్నామని. రైట్, వండర్ఫుల్. ఈ పర్సనాలిటీ యాక్చువల్గా డామినేట్ చేస్తూ ఉంటుంది. అవును సార్. ధ్యానం తర్వాత ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది సార్? సో దాని తర్వాత ఏమవుతుందంటే సార్, మన ధ్యానంలోకి వచ్చామంటే మన ఆత్మస్థితిలో ఉన్నట్టు, ఆత్మస్థితి దాటి ఉన్నట్టు. యువతకు మరి ఈ ఏజ్ లోనే ధ్యానం అవసరమా? ఖచ్చితంగా అవసరం సార్. ఎందుకంటే మన పేరెంట్స్ మొన్న DNA ప్యాటర్న్ చూస్తే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఫోన్లో చూడటం, లేకపోతే పేరెంట్స్ గొడవ పెట్టుకోవడం, చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ యొక్క ఊంలో ఉన్నప్పటి నుంచి రకరకాల నమ్మకాలని, అపనమ్మకాలని వాళ్ళు పెట్టుకొని పుడుతున్నారు. సో అలా పెట్టుకొని పుట్టడం వల్ల చిన్న వయసు నుంచే పిల్లలకి డిసీజ్ రావడం. యాక్చువల్ పిల్లలకి డిసీజ్ రాకూడదు. ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు దైవత స్థితిలో ఉంటారు, వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు, వాళ్ళ మనసులో ఏది క్యారీ చేయరు కదా సార్. సో వాళ్ళ భావోద్వేగాలు ఏముంటారు, మోస్ట్ ప్యూర్గా ఉంటారు కాబట్టి, ఏది వచ్చినా వ్యక్తపరుస్తారు కాబట్టి వాళ్ళు అల్టిమేట్గా ఉంటారు. సో ప్రతిసారి చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్పారు, 7 E's కాన్సెప్ట్ మనకి. సో ఫస్ట్ మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారు పిల్లలు, దాని నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ తర్వాత ఎక్స్ప్రెషన్ చేయాలి. దాన్ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ నుంచి ఎవల్యూషన్ వస్తుంది. సో ఎవల్యూషన్ నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ నుంచి ఎటర్నిటీ, శాశ్వతత్వం వస్తుంది, అపరిమితత్వం వస్తుంది. సో ఎంత చిన్న ఏజ్లో ఈ సాధన చేస్తే అంత మాస్టరీ వస్తుంది. వాళ్ళపైన వాళ్ళకి మాస్టర్ వస్తే మొత్తం జీవితమే మాస్టర్ లాగా జీవిస్తాడు. ఏదనుకుంటే అది చేయగలుగుతారు. ఎక్కడున్నా, ఈవెన్ ఆఫీస్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, కంపెనీ స్థాపించినా ఈ బికమ్స్ ఏ మాస్టర్. ఇది కూడా మెడిటేషన్లో మనకి మైండ్లెస్ స్టేట్లు అంటారు. దాని చిన్న పొడిగింపు ఏంటంటే సార్, మనం జనరల్గా వచ్చినప్పుడు జనరల్గా మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచన దేనిపైన ఆలోచనలు వస్తాయి మనకి? P²T² అంటారు. పీపుల్స్, పర్సన్స్, థింగ్స్, తర్వాత టైము, ఈవెంట్స్, వీటి మీద ఆలోచన వచ్చినాయి అనుకోండి, దిస్ ఇస్ నాట్ మెడిటేషన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నాకు పిరమిడ్ కట్టమైన మెడిటేషన్ వచ్చింది, ఒక థాట్ వచ్చింది, అది కూడా థాటేగా, మన మెడిటేషన్ కాదు అది. అది మెడిటేషనే కదా. థాట్ వస్తే మెడిటేషన్ కాదంటారు కదా, అలా కాదు. సో ఆలోచన అనేది మీ 3 చక్రాల మీద ఉందనుకోండి, అది మెడిటేషన్ కాదు, అది ధ్యాన స్థితి కాదు. ఓకే. సో దాన్ని ట్రాన్స్లేట్ చేయగలిగితే దానికి ధ్యాన స్థితిలో ఉన్నట్టు మనం.
ఎలా తెలుస్తుంది అది పైకి వెళ్ళామని? ఆ పైకి వెళ్ళేది అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ఆలోచన అనేది ఈ 5 పట్ల P² T² అని ఈ T² ఈ పీపుల్స్, పర్సన్స్, థింగ్స్, టైం, ఈవెంట్స్ వీటికి సంబంధించిన ఆలోచన అనుకోండి, అప్పుడు మీకు మీ ధ్యానంలో ఉన్నట్టు కాదు. సో మన మైండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, కాకపోతే మీ ఆలోచన దేని మీద ఉన్నది అనేది ముఖ్యం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అజయ్. ఇప్పుడు ఒక అబ్బాయి అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ధ్యానం చేస్తాడు. ఒక ఇష్యూ ఎదుర్కొన్నాడు, వెళ్ళాలా వద్దా. అలాంటి ఆన్ అండ్ ఆఫ్ ఉన్న వ్యక్తి ఒక్కసారి ధ్యానం సాధన చేస్తే వేరే వాళ్ళు మాస్టర్లు కనబడి గైడ్ చేయడం అది జరుగుతుందా ఇమీడియట్గా? సార్ ఒకటి అతను దాన్ని 360 degreesలో చూస్తే, ఒకటి అతను అంతకుముందు పూర్వజన్మలో ఏ సాధన చేసి ఉన్నాడో తెలుసు అనుకోండి అని చెప్పొచ్చు. అంతకుముందు సాధన లేకుండా డైరెక్ట్గా జరగడం జరగదు. ఒక సాధన ఉందనుకోండి జరుగుతుంది. చిన్నపిల్లలు ఈజీగా కనపడతారు, ఎందుకంటే వాళ్ళు ప్యూర్గా ఉంటారు కాబట్టి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒక యువత అసలు ధ్యానం చేయరు, ఒక ధ్యానం చేయరు, ఓకే, ఆన్ అండ్ ఆఫ్ గా చేస్తూ కూర్చుంటూ ఉంటారు అనుకోండి. ఒక ఇష్యూ ఎదురైనప్పుడు ఒక మాస్టర్లు కనబడడం, వాళ్ళు గైడ్ చేయడం సాధ్యమా? అంత ఈజీగా మాస్టర్ కనపడరు సార్. మీ స్థాయి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటేనే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూయగానే నాకు ఇల్లు చెప్పారు వాళ్ళు చెప్పారు అంటూ ఉంటారు కదా. సో ఇంకోటి సార్, ఈ విషయంలో రామ్తో తీసుకొస్తారు. రామ్తో ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక వాటర్ ఎక్కువ తీసుకోకుండా మగతగా తిని పడుకున్నారు అనుకోండి, మీ మైండ్ క్రియేట్ చేస్తే కొన్ని హాలోజినేషన్స్. వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు బ్రెయిన్ ఆక్సిజన్ ఎక్కువ వెళ్తుంది కదా సార్, అప్పుడు హాలోజినేషన్ క్రియేట్ చేస్తుంది. ధ్యానంలో కూర్చుంటే ఇంకెక్కువ క్రియేట్ అయితే మామూలుగా ధ్యానంలో కూర్చొని కనిపిస్తుంది ఎక్కువ. జనరల్ గా అయితే క్రియేట్ చేస్తుంది. కూర్చున్నప్పుడు ఇక సైలెంట్ గా ఉన్నాం కదా, పిక్చర్ చూపిస్తా ఉంటుంది స్క్రీన్ మీద. అది ప్రతిసారి లేటెస్ట్ వచ్చిన వీడియో చూసాను. ఏంటంటే జంక్ ఫుడ్ తో కాబట్టి జంక్ థాట్స్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్ అనేది మనకి మూత్రాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. జంక్ థాట్స్ ఎలా వెళ్తాయి? స్లీప్ లో కానీ మెడిటేషన్ గా పోతాయి అండి. జంక్ థాట్స్ స్లీప్ ఆర్ మెడిటేషన్ లో జంక్ థాట్స్ వెళ్తాయి. అందుకే వా జంక్ థాట్స్ వెళ్ళిపోతాయి. జంక్ థాట్స్ ని వదిలించుకునే మార్గమే ధ్యానం. పర్ఫెక్ట్ సార్. ఆ జంక్ థాట్స్ ని వదిలించుకొని మాస్టర్ అవుతాం. అంతే, అనవసరంగా వెళ్ళిపోతే మిగిలినంత మంచిదే, అవసరమైందే ఉంటుంది. సో ఆ జంక్ థాట్స్ పోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ అర్థమైంది కదా, ఇన్ని థాట్స్ వస్తాయి నాకు, ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాను అనుకునేది. తర్వాత మీలాంటి పేమెంట్ మాస్టర్ అడిగినప్పుడు చెప్పారు, థాట్స్ రావడం కదమ్మా, థాట్స్ మీలోంచి వెళ్ళిపోతున్నాయి. శ్వాస అనే చేతతో ఈ కణాల్లో ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, అందుకే హెవీగా థాట్స్ వస్తాయి. అలాంటప్పుడే రెగ్యులర్ కూర్చోవాలి. ఖచ్చితంగా రెగ్యులర్ ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో, సిన్సియారిటీ ఉంటుందో, శ్రద్ధమా లేకపోతే విద్య అన్నారు కదా, ఎప్పుడైతే సిన్సియారిటీ ఉంటుందో అప్పుడు మీకు కమాండ్ వస్తుంది. రెగ్యులర్ సాధన. ఇప్పుడు ఒక యువత, ఒక విద్యార్థి వాళ్ళ మైండ్ మీద, వాళ్ళ బాడీ మీద, ఇంటెలెక్ట్ మీద ఒక మాస్టరీ రావాలంటే ఎన్ని రోజులు కంటిన్యూగా ధ్యాన సాధన చేయాలి అజయ్? ప్రతిసారి చెప్పినట్టు ఎవరి వయసు ఎంత ఉందో మినిమం అన్ని మినిట్స్ చేయాలి. అన్ని మినిట్స్ మినిమం అంటే అంతే చేయాలి కదా, మినిమం అంతా చేస్తే దాని థాట్స్ అయిపోయిన స్థితి వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు 30 అనుకోండి, మినిమం 30 minutes తర్వాత మొత్తం ఆలోచన వస్తూ ఉంటాయి, ఎందుకంటే నా వయసుని బట్టి అన్ని సర్క్యులర్స్ ఏర్పడతా ఉంటాయి నా బ్రెయిన్లో. సో ఆ ఒక్కోటి అన్వైండ్ అవుతూ ఉంటుంది. అన్ని మినిట్స్ దాకా కూర్చున్న తర్వాత అప్పటి నుంచి మనకి థాట్లెస్ స్టేట్ కొంచెం వస్తూ ఉంటుంది. సో మినిమం 1 minutes కూర్చోవాలి, అయితే మినిమం 1 hour చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు 30 అనుకోండి, ఖచ్చితంగా నేను 1 hour కూర్చోవాలి డైలీ. కూర్చున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. జనరల్గా అనిపిస్తుంది అంటే మనకి మైండ్ లేచిపోయి చెప్తూ ఉంటుంది, అయినా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత నీకు అద్భుతం అప్పుడు జరుగుతుంది. కూర్చోలేకపోతున్నాను ఇది అనిపిస్తుంది అని చెప్తాను, అవన్నీ ఏం లేదు, కూర్చోవాలి, దట్స్ ఆల్. మైండ్ ఇంకా మెడిటేషన్ మంచిగా వదలాలంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి సార్. ఫిజికల్ యాక్టివిటీ చేసి కూర్చోవాలి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ చక్కగా దానికి కావాల్సిన నాకు అందింది. బాడీకి ఏం కావాలి సార్? శరీరానికి వ్యాయామం, అంతే. మనసుకు ఆటలు పాటలు, బుద్ధికి జ్ఞానం, ఆత్మకి ధ్యానం. అదే కదా సార్. ఒక మంచి డాన్స్ చేసి కూర్చుంటే అయిపోయి ఇంకా బాగుంటుంది సార్. బాడీ మైండ్ రెండు కలిసిపోయి ఎనర్జీలో ఎమోషన్స్ కూడా బయటకు వస్తాయి, అన్వాంటెడ్ ఎమోషన్స్ అన్ని బయటకు వస్తాయి. శివుడు అందుకే తానం చేస్తూ ఉంటాడు, అది కూడా ఒక ప్రక్రియ. సో ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో మీ ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి, అన్వాంటెడ్ ఎమోషన్స్. అప్పుడు మెడిటేషన్ లో మీకు ఈజీ అవుతుంది, ఇంకా ఈజీ అవుతుంది. మీ దగ్గర చెత్తలేనప్పుడు మెడిటేషన్ ఇంకా బాగుంటుంది. రైట్. ఇప్పుడు ఈ నేటి యువత ఈ మాస్టరీ సాధించడం అవసరమా? వాళ్ళన్నిట్లో మాస్టర్ ఉన్నారు, వాళ్ళు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నారు, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ చదువుతున్నారు. ఇప్పుడు ఇందులో మాస్టర్ అవడం ఎందుకు? చిన్న పదవి సార్, మనకి వీళ్ళు అందరూ రీడ్ చేస్తున్నారు, స్టడీ చేయట్లా, అధ్యయనం చేయట్లా. రీడ్ చేస్తున్నారు, అందరూ చదువుతున్నారు, అధ్యయనం చేయట్లా. అధ్యయనం చేస్తే వాళ్ళకి ఇంకిపోద్ది మనసులో అది. సో ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు మాస్టర్ సాధిస్తారు సార్. పద్ధతి కూడా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నేను రామ్తా బుక్ చదువుతుంటే దాంట్లో క్వాంటమ్ ఫిజిక్స్ ఉంది. చిన్నప్పుడు చదువుకున్న సబ్జెక్ట్ మొత్తం దాంట్లో ఉన్నాయి. నేను చదవలేదు కరెక్ట్గా. వాట్ ఈస్ ఎలక్ట్రాన్, వాట్ ఈస్ ప్రోటాన్, వాట్ ఈస్ క్వార్క్ అన్ని దాంట్లో ఉన్నాయి, రామ్తా బుక్ లో ఉన్నాయి. అదే మనకి చిన్నప్పుడు స్కూల్స్ లో ఉన్నాయి, 8th class, 9th class, 10th class, ఇంటర్మీడియట్ లో అయ్యే ఉన్నాయి. అంటే స్పిరిచువల్ సైన్స్.
సో ఎప్పుడైతే ఇది చదివితే అది ఈజీ అయిపోద్ది, నీకు ఇది ఇంకా పాదు అవుద్ది. ఓహో ఎలక్ట్రాన్ ఎలా బిహేవ్ చేస్తుంది, వాట్ ఈస్ కాన్షియస్నెస్. ఇప్పటిదాకా మనకి స్పిరిచువాలిటీలో కాన్షియస్నెస్ హైయెస్ట్ డిబేట్ జరిగిన పదే ఉందండి కాన్షియస్నెస్. అది అందరికంటే ఎవరో తెలియదు. కాన్షియస్నెస్ అంటే ఎనర్జీ అంటే రెండు ఒకటే అంటే నాణ్యానికి అటువైపు ఇటువైపు. సో కంటెంట్ కంటైనర్ రెండు కలిపి మనం అంటాం. కంటెంట్ని కాన్షియస్నెస్ ఎనర్జీ అంటాం. సో ఎనర్జీ డైరెక్ట్గా దాన్ని మూవ్ అవ్వలేదు, కాన్షియస్నెస్ చైతన్యంతోనే మూవ్ అవుతుంది. ఓ వండర్ఫుల్. కంటైనర్. సో వాళ్ళు మాస్టర్ నేటి యువత విద్యార్థులు మాస్టరీ సంపాదించడం ఇంపార్టెంట్. ఈ స్పిరిచువల్ సైన్స్ మీద మాస్టరీ వస్తే అన్నిటి మీద వస్తుంది ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే మనం మెడిటేషన్ ధ్యానంలో వచ్చినప్పుడు మనకి స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు మనం పర్పస్కి అలైన్ అవుతాం. సో పర్పస్కి అలైన్ అయినప్పుడు అన్ని సవ్యంగా జరుగుతాయి. ఈ హార్ట్ మనకి రెండు ఉంటాయి కదా సార్, మనకి హైయర్ మైండ్ లోవర్ మైండ్ రెండు సింక్లో ఉంటాయి. సో ఎనలాజికల్ మైండ్ అంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే బైనరీ మైండ్ రెండు అయిపోతాయి. సో ఎనలాజికల్ మైండ్లో ఉన్నప్పుడు ఈ 100% ఎఫర్ట్స్ వర్క్ మొత్తం ఒకదాని మీద వెళ్తుంది స్ట్రైట్ ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయడం ఇష్టం, కాకపోతే మా ఆవిడ ఫోర్స్ వల్ల మా నాన్నగారి ఫోర్స్ వల్ల నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను అనుకోండి, రెండు కాన్ఫ్లిక్ట్ ఉంది. అది అటు వెళ్తుంది, లోయర్ మైండ్ ఒకవైపు, హైయర్ మైండ్ ఒకటి చెప్తుంది. నాకు డెస్టినేషన్ ఒకటి ఉంది, వెళ్ళే రూట్ వేరేది ఉంది. సో ఆబ్వియస్లీ నేను మరి ఇబ్బంది పడాలి. సో అది కాకుండా నేను ధ్యానంలో కూర్చున్నాను అనుకోండి, నాకు అర్థం అవుద్ది, నేను సోల్ చెప్తుంది ఇది, నువ్వు అది చేయాలని ఒక ప్రేరణ వస్తే ఒక భయం లేకుండా నలుగురు చెప్పగలుగుతాం, నేను ఏదో చేస్తాను, ఎందుకంటే నాకు అది చేయాలని ఉంది. ఇన్ కేస్ చేయాల్సి వచ్చినా సింక్రానిసిటీతో చేస్తాం. పర్ఫెక్ట్, అంతే కదా. పర్ఫెక్ట్ సార్, అంతే. తప్పదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేయాలి, కావాలంటే ఇప్పుడు డబ్బులు కావాలంటే ఇది చేయాలి, కొన్ని రోజులు ఇది చేస్తే అది చేయొచ్చు అని అర్థమైంది, సింక్రానిసిటీతో చేస్తాం. అంతే సార్. వావ్. మీకు అర్థమైనప్పుడు యాక్సెప్ట్ చేస్తాం, ఓకే అది ఉంది, ఫస్ట్ టైం ఫ్యూచర్ లో ఏం చేస్తాను అది హోల్డ్ చేస్తాం. అది లాంగ్ టర్మ్ గోల్ లో ఉంటది, ప్రెసెంట్ షార్ట్ టర్మ్ గోల్ లో ఇది ఉంటుంది. ప్లాన్ చేస్తాం, బెటర్ ప్లాన్ చేస్తాం. వావ్, అల్టిమేట్ అసలు అజయ్ బాబు. ఇందాక మెడిటేషన్ చేస్తున్నప్పుడు కింది చక్రాల్లో ఉన్నప్పుడు ధ్యానం కాదు పైన అని ఎలా తెలుస్తుంది మనం పైన? కింద చక్ర ధ్యానం కాదని కాదు, జనరల్గా ఆలోచన అనేది మనకి ఇక్కడి నుంచి వస్తాయి. ఓన్లీ మణిపుర వరకే ఆలోచనలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అంటే ఈ వస్తువుల మీద మనకి థింగ్స్ మీద ఆలోచన. రైట్. తర్వాత అంతా ఎలా ఉంటుంది సార్, మనకి హైయర్ మాస్టర్ కనెక్టివిటీ కానీ, లేకపోతే వాయిడ్లో ఉంటాం కానీ, ఎక్కువ శూన్యస్థితిలో ఉంటాం కానీ, లేకపోతే కొత్త ఆలోచన రావటం కానీ, లేకపోతే పిరమిడ్ కట్టడం, లేకపోతే కొత్త ఐడియాస్ రావటం కానీ. ఎందుకంటే మనకి అందరూ ఏమనుకుంటారంటే సార్, మనకి ఆలోచనలన్నీ ఎక్కడో ఉంటాయి అనుకుంటారు, ఎక్కడో ఉండవు. మనకి క్వాంటమ్ ఫీల్ అని ఉంటుంది. క్వాంటమ్ ఫీల్ అంటేనే దాని యూనివర్సల్ బాడీ అంటే అదే, మనకి పెద్ద శరీరం ఉండదు, మన మైండే యూనివర్సల్ బాడీ. ఆ యూనివర్సల్ బాడీ అంటే ప్రతి ఆలోచన, ప్రతి విజ్డమ్ కూడా యూనివర్సల్ ఆ క్వాంటమ్ ఫీల్ లో సేవ్ అయి ఉంటుంది. క్వాంటమ్ లెవెల్. క్వాంటమ్ అంటే ఆటంలోని చిన్న పార్టికల్ని మనం క్వాంటమ్ అంటాం. రైట్. ఆ క్వాంటమ్స్ దాంతో మొత్తం యూనివర్సల్ మైండ్ అని ఉంటుంది, దానికి గాడ్ మైండ్ అంటాం. సో గాడ్ కింద యూనివర్సల్ మైండ్ ఉంటుంది. సో మనం సాధన చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏమి చదివితే నేను సక్సెస్ అవుతా కూడా వస్తుంది, అంటే ఆ ఇయర్కి అలైన్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలేఖ్య అని పిరమిడ్ మాస్టర్ ఉన్నారు నార్త్ ఇండియా, శాస్త్రి సార్ అలా ఆమె సీఆర్లో పరిచింది, అద్భుతం జరిగింది. మనకి ప్రేమ్నాథ్ సార్ ఫోన్ చేసి ధ్యానంలో కూర్చోమని చెప్పి కూర్చోబెట్టి ఆమెకి ఆ రోజు నిమిషాలు కూర్చోబెడితే ఆమె నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ వస్తాయో అదే టాపిక్స్ మీద చదువుకుంది, అంతా తెలిసిపోయింది. అంటే ఇప్పుడు పర్సనాలిటీ దాటి హైయర్కి వెళ్ళిపోయింది, నెక్స్ట్ అంతా తెలుస్తుంది. ఎందుకంటే ఇది అల్టిమేట్. ఎందుకంటే సార్ మన 3 డైమెన్షన్ అనే ఈ భూమిని దాటి 5th డైమెన్షన్ ఉన్నప్పుడు దేర్ ఇస్ నో స్పేస్ అండ్ టైం. సో నవ్లో ఉంటాం, నవ్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఆబ్వియస్లీ మీకు తెలుస్తుంది. సో ఆల్ ప్రాబిలిటీస్ ఆఫ్ ఫ్యూచర్ ఆర్ ఇన్ రైట్ నౌ. మన నవ్వులోనే అన్ని ఫ్యూచర్ ప్రాబిలిటీస్ అన్ని నవ్వులో ఉంటాయి. సో ఎప్పుడైతే మీ ప్రస్తుతం అనే స్థితిలో ఉన్నారో అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ మొత్తం అక్కడే ఉన్నాయి, ఫ్యూచర్ ఏం జరిగే మొత్తం అక్కడే ఉంటాయి. సూపర్. యువతకి స్పిరిచువల్ సైన్స్ అనేది అల్టిమేట్. మాస్టరీలో మొత్తం వాళ్ళ చదివే సైన్స్ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది. అజయ్ బాబు, వండర్ఫుల్. సో చివరగా ఆరాధనోత్సవాల సందర్భంగా మీ మెసేజ్ టు ద యూత్? సో నా యూత్కి నా మెసేజ్ ఏంటంటే, అందరు ఖచ్చితంగా ధ్యానం చేయండి. ధ్యానంతో పాటు మంచి స్పిరిచువల్ బుక్స్ చదవండి. మనకి కామిక్స్ బుక్స్ చదువుతూ ఉంటాం, దాంతోపాటు స్పిరిచువల్ బుక్స్ కూడా చదవండి. రోజు మనకి ఇలాంటి పిఎస్ఎస్ ఆర్గనైజేషన్స్ ఉండి దాంట్లో వచ్చి పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే సజ్జన సంగతితో మీ యొక్క ఎనర్జీ లెవెల్ పెరిగి మీ అద్భుతంగా మీ జీవితంలో ఆనందంగా, ప్రతి నిమిషం కూడా ఆనందంగా ఉంటారు. వండర్ఫుల్ అజయ్ బాబు, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి పత్రిజీ ఆరాధనోత్సవాల్లో ధ్యాన యువ గురించి తెలుసుకున్నాం కదా. బిఏ మాస్టరీ అంటే ఏంటి? మన పర్సనాలిటీని జయించడం. పర్సనాలిటీ అంటే బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ని జయించి పైన హయ్యర్ సోల్తో, ఓవర్ సెల్ఫ్తో అలైన్ అవ్వడం. ఎంత అద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ చెప్పడం జరిగింది. దాంతో ఏం జరుగుతుంది అంటే మనం క్రియేటర్ అవుతాం. వీ కెన్ క్రియేట్ ఎనీథింగ్. సో ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఈ రోజు నుంచి మీ పర్సనాలిటీని జయించడానికి, మాస్టర్ అవ్వడానికి ఇప్పుడు విన్న దాంట్లో ఏది మీకు బాగా నచ్చింది, ఏది మీరు ఆచరించబోతున్నారో కామెంట్ బాక్స్లో
తెలియజేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.